2050వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన వెలువబడిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 3వ పేరాను వ్యతిరేకిస్తూ స్థానిక సిఐజి మిషన్ కాంపౌండ్ చర్చ్ నందు భారత క్రైస్తవుల నిరసన దినం బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. దళితుల మత స్వేచ్ఛను, సమానత్వపు హక్కును, ఇతర రాజ్యాంగ హక్కులను కాలరాసే నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, మన రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ హక్కును, సమానత్వపు హక్కును ప్రతి పౌరుడు సంపూర్ణంగా అనుభవించే వాతావరణం కల్పించాలని ఫెడరేషన్ పెద్దలు డిమాండ్ చేశారు. భారతదేశ పౌరులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చని, ప్రకటించవచ్చని, మతం మారిన కులం మారదని, సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎలాంటి మార్పు రాదని, మతం మారినంత మాత్రాన వెనుకబడతానం సమసిపోదని నొక్కి వక్కించారు. దళిత బౌద్ధులకు, దళిత సిక్కులకు ఎస్సీ హోదా కల్పించిన విధంగానే దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం దృష్టిలో ప్రతి పౌరుడు సమానమేనని, ఏ విధమైన భేద భావం ఉండదని సమానత్వపు హక్కు చెబుతుంటే మన పాలకులు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వివక్ష చూపుతూ నల్ల చట్టాల ద్వారా కొన్ని మతాల వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు. ఇదివరకే మన తెలుగు 2 రాష్ట్రాలలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలన్నీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయంలో చట్టసభల్లో సానుకూల నిర్ణయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు పంపినారని, కాబట్టి వెంటనే సదరు రెసిడెన్షియల్ ఆర్డర్ 3వ పేరాను రద్దు చేసి సమానత్వ హక్కును, మత స్వేచ్ఛ హక్కును అనుసరించి దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారికి రాజ్యాంగపరమైన ఎస్సీ స్టేటస్ను తప్పకుండా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ రాఘేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎస్ సూర్యప్రకాష్, సెక్రటరీ సల్మాన్ రాజ్, సిఎన్ఐజి మిషన్ కాంపౌండ్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ పి స్టీఫెన్ రాజ్, డికాన్ బోర్డు సభ్యులు సల్మాన్ రాజ్, దేవరాజ్, జార్జిబాబు, పాస్టర్ జగదీష్, పాస్టర్ సాంబశివరావు, పాస్టర్ సుధాకర్, డానియల్, మహిళా సంఘం సభ్యులు, సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. చట్టసభలలో కాక దొడ్డిదారిన తెచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలన్న ప్లక్కార్డుల చేత పట్ట నిరసన వ్యక్తం చేశారు.